తెలంగాణ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్షాలకు నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయిందంటే ఈ రాష్ట్రంలో అప్రకటిత నిర్బంధం ఏ రకంగా సాగుతుందో కొనసాగుతుందో ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇది రాజ్యం కాదు, రాష్ట్రం. 5 సంవత్సరాల కోసం ప్రజలు నిన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు, ఆ కుర్చీలో కూర్చోబెట్టిండ్రు. ప్రజల ఆలోచన విధానానికి అనుకూలంగా ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా మీ పరిపాలన సాగకపోతే ఎవరైతే నిన్ను గద్దెనెక్కించిండ్రో ఆ రైతులు, ఆ విద్యార్థులు, ఆ నిరుద్యోగులు, ఆ తెలంగాణ సమాజం నిన్ను బొందబెట్టడం ఖాయం. కాబట్టి ఈనాడు ధర్నా చౌక్ అయితేంది, విద్యార్థుల నిరసనలు అయితేంది, యూనివర్సిటీలు అయితేంది, కళాశాలలు అయితేంది, ఎక్కడ కూడా ప్రజలకు భావ స్వేచ్ఛ లేదు. ప్రజలు నిరసన తెలుపుకునే అవకాశం లేదు. ఆవేదనలో, నష్టాలలో ఎక్కడ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ సమాజంలో వాళ్లకు మద్దతుగా కనీసం మాట్లాడడానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోయింది. ఇది తీవ్రమైన పరిణామంగా పరిణమిస్తది.